బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చెప్పులు వేసుకొని ఇంట్లో నడవటం చాలా కామన్ విషయం ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే. కానీ కొన్ని స్కూల్స్లో కానీ పార్కుల్లో కానీ చెప్పులు లేకుండా ఒత్తి కాళ్ళతో నడవండి, గడ్డి మీద నడవండి, మట్టి మీద, నేల మీద నడవండి అని చెప్తూ ఉన్నాం. కానీ ఇంటికి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా చెప్పులతోనే నడుస్తున్నామండి ఇళ్లలో అందరం కూడా. మరి మీ సంగతి నాకు తెలీదు, నేనైతే మాత్రం చెప్పులతోనే నడుస్తానండి. ఎందుకు? నాకు కాలు యాక్సిడెంట్ అయింది రమగారు, నాది మీకు తెలుసు కదా. నాకు గ్రిప్ ఉండదు, జారిపోతానన్న ఒక ఫీల్ అనిపిస్తుంది, నాకు భయం, ఆ కాలు గట్టిగా వేయలేకపోతానేమోనని. అయితే చెప్పులతో నడవకూడదనే విషయం కూడా నాకు తెలుసు. అసలు వచ్చే నష్టాలేంటి, ఒత్తికాలతో నడవాలా? మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఇది ఫ్లోర్స్ కదా, మట్టి కాదు. మట్టి అయితే ఆ బెనిఫిట్స్ వేరుంటాయి. ఇప్పుడు మనం డిఫరెంట్ ఫ్లోర్స్ మీద నడుస్తున్నాం కదా, ఇక్కడ కూడా మనము ఒత్తికాలతో నడవాలా? చెప్పులు బేసిక్గా వాటి పేరేమిటి? పాదరక్షలు. అంటే పాదానికి రక్షణ కల్పించేవి. అది ఎక్కడ వేసుకోవాలి? ఎక్కడ పాదాలకి రక్షణ కావాలో అక్కడ వేసుకోవాలి. బయట మట్టిలో తిరిగేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా అంటే గుచ్చుకుంటాయి, రాయి రప్ప గుచ్చుకోవచ్చు, ముళ్ళు గుచ్చుకోవచ్చు, ఈ నేల మీద పాకేవి, తేళ్ళు, తర్వాత మండ్రగబ్బాలు లాంటివి ఏవైనా గుచ్చుకోవచ్చు, అవి కుట్టచ్చు. ఇలాంటి ప్రమాదాలు లేకుండా అలా ప్రదేశాల్లో ముళ్ళు అవి ఉండే చోట చెప్పులు వేసుకునేవాళ్ళం. క్రమంగా అదేమైంది, అన్ని చోట్లకి చెప్పులు కాదు, మళ్ళీ ఆ షూస్ అవి ఇవి వచ్చినాయి. ఆ షూసు చెప్పులు ఎలా అయినాయంటే ఇక పుట్టిన దగ్గర నుంచి పిల్లల కాళ్ళు కవర్ చేసి ఉంచటమే వచ్చేసింది. అవును, ఫారిన్ కంట్రీస్లో లాగా చేతులకి మిటెన్స్, కాళ్ళకి కవర్ చేసేసేయటం, లేకపోతే వాడు నోట్లో పెట్టుకుంటాడు, కాళ్ళని నోట్లో పెట్టుకోవచ్చు, చలికండా ఉంటుందని మేజోళ్ళు. మేజోళ్ళు అంటే అవే ఏమంటారు వాటిని, సాక్స్. ఇవన్నీ మెల్లిగా ఏమైందంటే ఆ చెప్పో ఆ కాలుకో దీనికో కవర్ చేయకుండా ఉండలేని స్థితిలోకి వచ్చేసాం మనం. అవును. మనకి అప్పటికి ఇప్పటికి మన వెదర్లు ఏమైనా మారినాయా? పొల్యూషన్ పెరగలేదంటారా? పొల్యూషన్ పెరిగింది. చలిగిలి ఏం పెరగలేదు మనకి. మామూలుగా మన ఏరియాలో ఎంత ఉంటుందో అంతే ఉంటుంది, డిగ్రీ అటు ఇటు అంతే. ఇంకా తగ్గింది అనుకోవాలేమో నేను అనుకోవటం. హైదరాబాద్ చలికి చచ్చిపోయేవాళ్ళు ఇదివరకు. అందరిలోనూ స్వెట్టర్లు అల్లుతూ ఉండేవాళ్ళు. 40-50 ఏళ్ల నాడు హైదరాబాద్లో ప్రతి ఇంట్లోనూ స్వెట్టర్లు అల్లకం ఉండేది. స్వెట్టర్లు అవసరం. అసలు ఇప్పుడు ఏం లేదండి. నేను మొత్తం సీజన్ అంతా కూడా స్వెటర్ లేకుండానే ఉంటా. అసలు మా వాళ్ళు అసలు వేసుకోరు. అసలు స్వెటర్ లేవు చేయ చాలా సంవత్సరాల పాటు. ఈ మధ్య కాలంలో నాకు అమెరికన్ నుంచి ఒకటో రెండో స్వెటర్లు వచ్చినాయి. నేను 2-3 రోజులు వేసుకుంటాను. ఎప్పుడైనా వేసుకుంటే కాసేపటి చేతులు దురదపడితే విప్పేస్తుంటాను. అవును, పడుకున్నప్పుడు కాస్త మంచి దుప్పటి కప్పుకోవడమే, చలి తగ్గి బ్లాంకెట్స్ అవి కొంచెం మందంగా కప్పుకుంటే సరిపోతుంది, అంతే. అయితే వెదర్ మారింది అయితే పెద్దగా ఏమి లేదు. మనము అలా అలవాటు పడిపోయాం చెప్పులతోటే ఉండటం. ఒక శుభ్రానికి ఇదిగా ఫీల్ అవుతాం. ఇంట్లోకి వేరే చెప్పులు, బయటకు వేరే చెప్పులు. బయటకు ఎన్ని జతలు ఉన్నాయో ఇంట్లో కూడా అన్ని జతల చెప్పులు, అందరికీ చెప్పులు ఉండటం. నిజానికి ఇల్లు అంటే మన జీవితం కదా, అందులో పూర్తిగా మనము ఇల్లు చక్కగా శుభ్రంగా ఎందుకు ఉంచుకోము? చెప్పులతో తిరగాల్సిన పని ఏమిటి? ఎక్కడైనా కాలికి మురికి అంటుతుందని చెప్పులు వేసుకోవాలి. ఇంట్లో ఏముందని చెప్పులు వేసుకుంటాం? ఏ మురికి అంటుతుందని. కొన్ని సమస్యలు ఉంటాయి కొంతమందికి. అరికాళ్ళు తొందరగా కట్ అయిపోయే స్వభావం. మంట పగులే కాదు, ఊరికే చిన్నగా ఏదైనా తగిలినా గీరుకుపోతుంది వాళ్ళకి. షుగర్ ఉన్న వాళ్ళకి అరికాళ్ళ చర్మాలు పల్చగా ఉంటాయి. ఓకే, వాళ్ళకి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. ఏ చిన్న తగిలినా ఇంకా కాలిపుళ్ళు మానవు. డయాబెటిక్ వాళ్ళకి ఆ సమస్య ఉంటుంది. అందుకని కాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటారు, వీళ్ళు వేసుకోవాలి. తర్వాత కాలికి పగుళ్ళు వచ్చి ఏదైనా బాధగా ఉండేవాళ్ళు, అరికాళ్లలో ఏదొక రకమైన దాన్ని మడమ నుంచి ఎముక పెరిగే వాళ్ళు ఉంటారు కొంతమందికి. కాసేపు కూర్చున్నప్పుడు ఏముండదు, కూర్చుని లేవగానే అమ్మో అనిపించేస్తుంది, చాలా నొప్పిగా ఉంటుంది. నడుస్తూ ఉంటే క్రమంగా తగ్గిపోతుంది. 1 గంట కూర్చుని లేవగానే మళ్ళీ వస్తుంది. ఆ ప్లాంటర్ తోటే స్టార్ట్ అవుతుంది. మిగిలిన పేరు కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. అలాంటి సమస్య ఉన్న వాళ్ళని ఎత్తు మడవలు మెత్తగా ఉన్న చెప్పులు వేసుకోండి రోజంతా అని చెప్తారు. దాని మీద నడిస్తే వాళ్ళకి నొప్పి పెట్టదు. ఇది తర్వాత ఏమో ఇప్పుడు నీలాగా ఏదైనా యాక్సిడెంట్లు అవి అయ్యి కొంచెం ఫుట్కి అరికాళ్ళకి గ్రిప్ తక్కువ ఉన్నవాళ్ళు అయిందా. నాకు సోరియాసిస్ వచ్చింది ఇది వరకు అని చెప్పాను. అరికాళ్ళలోనే వచ్చినాయి నాకు పుళ్ళు. అసలు సోరియాసిస్ రావడమే పాదాల్లో వచ్చింది. అస్సలు నడవలేని స్థితి. నేను కాలు కింద పెట్టలేకుండా ఉండేదాన్ని. ఈ బాత్రూమ్ శాండిల్స్ ఉంటాయి కదా, క్లాత్ తో చేసినవి దొరుకుతాయి మనకి ఇక్కడ సెంట్రల్ లో బాగా కనపడేవి.
నేను అవే వేసుకుని నడిచేదాన్ని. ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఒక జత ఉతుక్కుని వేసుకునేదాన్ని. కింద కాలు పెట్టలేదు, ఏదైనా కాళ్ళ నుంచి తడి వస్తుంటే అది నేల కంటేస్తుంది, పిల్లలు తిరుగుతారు, అందుకని వేసుకునేదాన్ని. అది తగ్గిపోయాక వేసుకోవడం మానేశాను. మామూలు చెప్పులు కాదు, ఈ చెప్పుల అవసరం వీటికి. మనం ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాం, మనం బయట అంటే బయట చెప్పులు వేరు, ఇంట్లో చెప్పులు వేరుగా నువ్వు ఉంచుకుంటావు, కానీ ఒక అమర్యాదగా అనిపిస్తుంది నా మటుకు. నాకు ఇంట్లో కూడా చెప్పులు వేసుకోవటమా అనిపిస్తుంది. ఇంట్లో చెప్పులు వేసుకోవటం అనేది తప్పు అని భావించే జనాల్లో నేను కూడా ఉన్నా. కాకపోతే ఇంట్లో చెప్పులు కూడా వేసుకోకపోతే అనాగరికతగా భావించే జనాలు విపరీతంగా ఉన్నారు ఇప్పుడు. మేము ఎవరింటికో వెళ్తుండేవాళ్ళం చాలా ఏళ్ల క్రితం. వాళ్ళకి బాత్రూమ్ బయట ఒక జత చెప్పులు ఉండే, బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకెళ్ళాలి అని. ఎందుకు కాళ్ళు కడుక్కోరా మీరు అని అడిగేదాన్ని నేను. బాత్రూంలోకి వెళ్ళావు, అనుకో టూకా వెళ్తారు, కాళ్ళు కడుక్కుని రారా బయటికి, క్రిములు వచ్చేస్తాయి మనతో పాటు, అందుకని చెప్పులు వేసుకోవాలి. ఆ చెప్పులు ఇల్లంతా తిరగవు, బాత్రూమ్ దగ్గరే ఉంటాయి. ఎవరైనా సరే చెప్పాలి పెన్కే జానా హై లోపలికి అంటారు. నేనంటాను నువ్వు చెప్పులు కడుక్కోవటం ఎందుకు, నీ కాళ్ళే నువ్వు కడుక్కోవచ్చు కదా. బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోవచ్చు, కాళ్ళు కడుక్కోవటం నేర్చుకోవాలి. ఎనీ టైం, ఎప్పుడు 1కి వెళ్ళినా 2కి వెళ్ళినా కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కుంటే క్రిములు నీ వెనకాల రావు. బాత్రూమ్కి వెళ్ళినా కాళ్ళు చేతులు కడుక్కోవడం, నోట్లో నీళ్ళు పోసుకొని పొక్కులించి ఉమ్మేయటం అనేది పురాతనమైన హ్యాబిట్. మొన్నటిదాకా ఇప్పుడు కాళ్ళు కడుక్కోవాలని నేర్చుకున్నాం కదా మనం, మరి అది చేస్తే నువ్వు చెప్పులు వేసుకోవటం ఎందుకు? ఆ బాత్రూమ్ శాండల్స్ ఎప్పుడు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళగానే అది చెప్పులు కనపడతాయి, అందరూ అవే వేసుకుంటారు. కాళ్ళు కడుక్కోక్కర్లేదు, అదే పాయింట్. అది ఏమి శుభ్రత, అది ఏం ఆరోగ్యం, ఏమిటి అది? మేము కడిగే పెడతాము అని వాళ్ళ అత్తగారో ఎవరో ఒక ఆవిడ నాకు చెప్పారు, కానీ ఏమో మరి నేను చూస్తే ఆ చెప్పులకి తడి ఉన్నట్టు కనపడలే నాకు. నువ్వు ఆ చెప్పుల్ని, తడి చెప్పుల్ని బయట తెచ్చిపెట్టి పోనీ కడిగావు, కాళ్ళు కడుక్కున్నావు, చెప్పులు వేసుకుని, ఆ చెప్పులు తడి చెప్పులు పెడితే వాటి నుంచి ఎప్పుడు తడి నీరు కారుతూ ఆ బాత్రూమ్ బయట చీదరగా ఉండదు. దాని బదులు కాళ్ళు తుడుచుకునే బట్ట ఒకటి మంచిది, కాస్త గట్టిది, కాటన్ వేసుకోవటం, మ్యాచ్ వేసుకోవటం, బాత్రూంలోకి వెళ్తావు బయటకు వచ్చి కాళ్ళు తుడుచుకో. అలా ఎందుకు చేయకూడదు? ఇప్పుడు దీన్ని సమర్థిస్తున్నానా లేదా అనేది నీ అనుమానం, అందుకే నీ రకరకాల ప్రశ్నలు నీ మొహంలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు చెప్పులు వేసుకోవటమే నాగరికత అని భావించే వాళ్ళు మీ ఇష్టం. ఫ్లోర్ వల్ల కాళ్ళు పగలటం కానీ కాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఈ మన గ్రానైట్ కదా, ఇంకోటి ఉంటుంది కదా పాలరాయి, దాన్ని ఏమంటారు, మార్బుల్ సూట్ కాక కాళ్ళలో సన్నటి పగుళ్ళు వస్తాయి. మార్బుల్ వాటిలలో కొన్నిట్లలో కానరాని దుమ్ము ఉండిపోతుంది. ఆ దుమ్ము వల్ల సిమెంట్ లాంటిది సన్న మైన్యూట్ డస్ట్, కాళ్ళు పగులుతాయి. దీనికి ఏం చేయాలి? మార్బుల్ని బాగా తుడుచుకోవాలి, ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి, తుడుచుకోవాలి. ఇంకా కొన్ని అలవాట్లు చేసుకోవాలి. కింద కూర్చుని అన్నాలు భోజనాలు చేస్తామా, సామాన్లు పెడతాం, ఏం పడలేదు కదా అని తొడవరు. అవునవును, పడినా పడకపోయినా మనం ఎక్కడ భోజనం చేసామో అక్కడ నీళ్లు చల్లేసి తుడుచుకోండి. మనం నడిచే దారులు, పనమ్మాయి రాకపోయినా సరే ఏ దారుల్లో నడుస్తామో అది తుడిచేసుకోవాలి. తుడుచుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది, మీకు ఆ సమస్య ఉండదు. ఇప్పుడు అలా ఉన్నది అనుకో, ఏది కరికాళ్ళల్లో పగుళ్ళు వస్తాయి, సాక్స్ వేసుకోండి. రమ్మగారు సాక్స్ గ్రిప్ దొరుకుతుందా నడవటానికి? కాటన్ సాక్స్ అయితే గ్రిప్ దొరుకుతుంది. కాటన్ సాక్స్ అయితే ఈ క్రోషియా తోటి అల్లే సాక్స్ చాలా సింపుల్గా అల్లుకోవచ్చు, డిజైన్లు బాగుంటాయి, మనమే అల్లేసుకోవచ్చు. మీకు వచ్చారమ్మ గారు? క్రోషియాతో అల్లుకోవచ్చు. అన్నీ అన్నీ ఏమిటి, నాకు అసలు ఏమీ రావు. మా పెద్దక్కయ్యని వసంతని చేస్తే ఇంకేమిటి వాళ్ళు చంపేసి చింపేస్తారు, సమస్తమైనవి వచ్చు వాళ్ళు. మా కార్తీక్ కూడా వచ్చా, మా క్రోషియా. అసలు కార్తీక్ గురించి చెప్పొద్దు. క్రోషియాతో అల్లుకోవచ్చు, అవి గ్రిప్ ఉంటాయంట. కాబట్టి గ్రిప్ ఉంటాయి. చిన్నపిల్లలు కూడా, పిల్లలు నడిచే వేళ్లలో కాళ్ళకి అవి ఏమైనా గుచ్చుకుంటే సాక్స్ వేస్తారు. కాకపోతే అట్లా ఎప్పుడు సాక్స్ వేసే ఉంచడం అంత మంచిదేం కాదు. మీ వాతావరణాన్ని బట్టి చేయాలి అది. మన హైదరాబాద్, బందరు, చిట్టుగూడూరు, బెదవాడ వీడికి ఎక్కర్లేదు అంత సాక్స్, అంత అవసరం ఏం లేదు. మామూలుగా నడిస్తేనే పిల్లలకి గ్రిప్ దొరుకుతుంది, నడక బాగా వస్తుంది. షూస్ కూడా ఎక్కువ వాడేస్తున్నారండి వాళ్ళ. రేపు పిల్లలకి వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు రమ్మగారు, ఇప్పుడు హనీ లాంటి పిల్లలు స్కూల్కి షూతోనే వెళ్తారు కదా, బయట ఆడుకోవటానికి కూడా షూసే వాడుతున్నారు రమ్మగారు. అది ఎంతవరకు కరెక్ట్? అంత మంచి పద్ధతి ఏం కాదు, పాదాలు పెరగవు కదా, గాలి తగులుతూ ఉండాలి. మనకి ఫంగస్ ఫామ్ అవటము అవి చాలా ఇబ్బందులు వస్తాయి. పాదం పెరుగుదల అవసరం కదండి, అవసరం, పెరగాలి కదా, మనిషిని బట్టి పాదం పెరగాలిగా, కొంచెం గాలి ఆడుతూ ఉండాలి. అసలు మన బేసిక్ ఇండియన్ థింగే, సౌత్ ఇండియా అంతా కూడా శరీరానికి గాలి తగలటం అవసరమైన పరిస్థితులే మనవి.
అందుకే మన బట్టలు చీరలు, మన దుస్తులు పంచెలు మగవాళ్ళవి. నార్త్ ఇండియా చూడు, వాళ్ళంతా ఆడవాళ్ళ పైనుంచి కిందకి వేసుకుంటారు. మగవాళ్ళు నువ్వు దేవాలయాల్లో అర్చక స్వాములకు కూడా ఫుల్ బట్టలు ఉంటాయి, కోట్లు వేసుకుని ఉంటారు. అవును అవును. వాళ్ళకి మనలాంటి సిద్ధాంతం లేదు. మనకు ఊర్ధ్వ వస్త్రాలు ఉండవు, మగవాళ్ళకి పై బట్టలు ఉండదు. ఆడవాళ్ళకి బ్లౌజులు చిన్నవే, స్తనక వల్కలాలే ఉండేవి. జస్ట్ చెస్ట్ చుట్టూతా ఒక వస్త్రం ఉండి, నడువుకు ఒక వస్త్రం ఉండి, పొట్ట అది గాలికి పారుతూ ఉండాలి. మనకి గాలి తగలాలి. ఫుల్గా బట్టలు వేసుకోవటం అసలు మనకు పద్ధతే కాదు. మన వాతావరణాన్ని బట్టి పెట్టారమ్మా అది. ఓకే. మన వెదర్ని బట్టి మన బట్టలు. ఇప్పుడు మనలాగా వేసుకుంటారా నార్త్ ఇండియాలో? సంవత్సరంలో 6 నెలలు చలేస్తుంది వాళ్ళకి. అవును. మనకేది 6 నెలలు చలి లేదు, మామూలు చలి అంతే, తట్టుకునే చలి, తట్టుకునే మన శరీరం తట్టుకోగలిగే చలి. అలాగే ఈ చెప్పులు లాంటివి కూడా అంతే. ఇప్పుడు ఇది కల్చర్ కదా చెప్పులు వేసుకోవటం కదా. ఓ 50 ఏళ్ల క్రితం చాలామంది కొన్ని కమ్యూనిటీస్కి అసలు చెప్పులే ఉండేవి కాదు. కొన్ని జాతుల వాళ్ళే చెప్పులు వేసుకోవాలన్న నియమం కూడా పాత జమీందారీ వ్యవస్థల్లో వాటిల్లో ఉండేవి. దాంతోనే కదా ఎన్ని తిరుగుబాట్లు. దారిలో వెళ్తూ అయ్యగారు ఇల్లు రాగానే చెప్పులు చేత్తో పుచ్చుకుని వెళ్ళాలి, అక్కడ చెప్పులతో నడవడం. అంత క్రూరమైన మనస్తత్వాలు చేయ. అందుకంటే అసలు వాటి గురించి తలుచుకోవటం మాట్లాడడం కూడా ఇష్టంగానే ఉంటుంది. దేవుడి దేవల దాటేసాం అనుకోవాలి. దాటేసాం, దేవుడి దయవల్ల ఎన్నో దురాచారాలు దురాగతాలు దాటేసాం. ఇవి కూడా అందులోవే పోని. కాకపోతే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఎవరినో ఇమిటేట్ చేస్తున్నాం. ఇది మరీ ఎక్కువ, ఇది మనం ఎక్కువ చేస్తున్నాం. అంత ఎక్కువ చేయొద్దు. పిల్లల్ని హాయిగా ఫ్రీగా పాదాలతోటి ఇంట్లో తిరగనివ్వండి. చెప్పులు అవసరమైన వాళ్ళు వేసుకోండి. ఇంకేం చేస్తారు? కాళ్ళల్లో ఇబ్బందులు సబ్బందులు ఉన్నవాళ్ళు, నడవలేని వాళ్ళు, వాళ్ళకి తప్పదు కదా. మీకు ఆ పాదం కరెక్ట్ నేల మీద అంతే ఉండే గ్రిప్పు, చేత్తో అన్నం తింటం లాంటిదే చేయాలి. ఇప్పుడు చేత్తో అన్నం తింటే బ్రెయిన్కి ఒక సాటిస్ఫాక్షన్ లభిస్తుంది. కళ్ళు మూసుకుని కూడా అలా వెళ్ళిపోతుంది. పాదం మన పాదమే అయితే జారటము అవి తక్కువ ఉంటాయి. ఓకే. బ్రెయిన్కి కూడా ఒక సాటిస్ఫాక్షన్ లభిస్తుంది. అందుకని ఏం చెప్తారు మన పెద్దవాళ్ళు? మట్టిలో ఒట్టికాళ్ళతో నడవండి, గడ్డిలో ఒట్టికాళ్ళతో నడవండి. ఇంకొకటి ఏం చెప్పాలంటే, దీనికి చాలా పెద్ద పాయింట్ ఇది. అరికాళ్లలోనే మనకి మొత్తం నెర్వెన్స్ 72,000 నాడుల తాలూకు ఇవి అరికాళ్లలో ఉంటాయని. అవును. అరికాళ్ళు మర్దం చేస్తేనే మనకి ఒళ్ళు రిలాక్స్ అవుతుంది. నేను చెప్తా కదా ఎప్పుడు కొబ్బరి నూనె రాసుకోవాలని. నేను చేస్తాను ఆ పని. ఎంత బద్ధకంగా ఉంది, పిచ్చి పని, అలసిపోతే 12 గంటలకి కళ్ళు మూతలు పడిపోతాయి. అట్లాగే మెల్లిగా అరికాళ్ళకి నూనె రాసుకొని పడుకుంటే పొద్దుటికి ఫ్రెష్గా లేస్తాం. ట్రై చేసి చూడండి. పాదాల్లో అంతది ఉంది. మన నేలని మన పాదం ఫీల్ అయితే దాని ఇది వేరేగా ఉంటుంది. చెప్పులో ఏముంటుంది? ఆ చెప్పుకి ఏదో ఒక పదార్థమే కదా, అంతే కదా, దాని మీదే మెటల్ కదా, ఒక ఐటమ్. అది ఒక ఐటమ్ అంతే. ఒక రబ్బరు లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కాదు కానీ రబ్బర్ లాంటి వ్యవహారమే ఉంటుంది అందులో, అంతే కదా. లెదర్లు లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా చెప్పులే వేసుకుంటాము. కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని మన ఓన్ థింగ్ని మనంగా ఫీల్ అయ్యే అవకాశాన్ని తీసుకోండి. పిల్లలు చెప్పులు ఇష్టం లేకపోతే వాళ్ళని బలవంత పెట్టకండి. నేను ఇప్పటికీ చిట్టుగూడు వెళ్తే చెప్పులు వేసుకోను, నడిచేస్తారు. కాళ్ళతో నడుస్తాను నేను ఎప్పుడు. చిట్టుగూడు వెళ్తే ఇక చెప్పులు మళ్ళీ ఏదైనా కారు ఎక్కి వెళ్ళేటప్పుడు, బస్సు ఎక్కి బయటికి వెళ్ళేటప్పుడు తప్ప, అక్కడి నుంచి పెద్దకి గారింటికి వెళ్ళినా, గొడ్డదొడ్డకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను మొదటి నుంచి ఒట్టికాళ్ళ గోలే నాకు. ఇప్పుడు కూడా మొన్న వెళ్ళినప్పుడు కూడా అంతే, ఒట్టికాళ్ళతోనే నడుస్తా. నాకు ఆ ఒట్టి పాదాలతో నడిస్తే ఆ ఎర్త్ అండ్ ఫీల్ చాలా సంతోషాన్ని ఇస్తుంది. అది చాలా రోజులు ఆ సంతోషం రిటైన్ అయ్యి బ్రెయిన్లో ఉంటుంది. ఆలోచించి చూడండి. తప్పకుండా రమ్మగారు. మనం తిరిగిన పరిసరాలు అవన్నీ కూడా మన బ్రెయిన్ బాగా ఫీల్ అవుతుంది. పాదాలతో నడిస్తే ఓన్ చేసుకుంటుంది. పాదాలతో నడిస్తే ఉండే ఫీలు చెప్పులతో నడిస్తే రాదు. మీకు ఇబ్బందులు ఉంటే హాయిగా వేసుకోండి, మరికి తప్పదు కాబట్టి. పిల్లల్ని బలవంత పెట్టబోకండి. పిల్లల్ని కూడా బలవంతం చేస్తున్నారండి. చెయ్యొద్దు. వేసుకోండి. మనం వేసుకోవటం కాక వాళ్ళతో కూడా వేయించే ప్రయత్నం చేసి బలవంతం చేయండి. బాత్రూంలోకి వెళ్తే కమ్మోడే కదా, కింద పడలేదు కదా అలాంటి ఆలోచన చేయకుండా బాత్రూంలోకి వెళ్తే కాళ్ళు కడుక్కోవు అని నేర్పించండి. శుభ్రంగా ఉంటుంది ఇల్లు, శుభ్రంగా ఉంటుంది ఇల్లు. చక్కగా తుడుచుకోండి. ఎంత బాగా తుడుచుకుంటే అంత శుభ్రంగా ఉంటాయి. మనం తిరగచ్చు అంతే. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నాం, మన ఇంట్లో ఉన్నంతే తిరుగుతాం. బయటకు వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకెళ్తే సరిపోతుంది. ఆ చెప్పులు ఏవో బయటే ఉంటాయి. చెప్పులకి ఇంట్లో కూడా ప్లేస్ ఇవ్వటం ఎందుకు? అంతే. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.